ఒక వ్యక్తికి చెందిన కోడి తన ఇంటి దగ్గర ఉన్న చిన్న సొరంగంలోకి వెళ్ళి కనపడకుండా పోయింది. అతను ఆ కోడి కోసం అక్కడ త్రవ్వి చూస్తే ఒక పెద్ద నగరమే కనిపించింది. ఇంతకీ ఆ నగరం అక్కడ ఎవరు కట్టారు? ఇది భూగర్భంలో దాగిన ఒక నగరం కథ. తుర్కియాలోని కపడోషియా నగరం సమీపంలో 85 మీటర్ల అడుగున దశాబ్దాలుగా జనసంచారం లేని నగరం ఒకటి బయటపడింది. సెంట్రల్ తుర్కియాలో ఉన్న ఈ ప్రాంతం ప్రస్తుతం హైకింగ్ లేదా హాట్ ఎయిర్ బెలూన్ల కోసం కొన్ని లక్షల మంది సందర్శకులను ఆకర్షిస్తోంది. కానీ కపడోషియా భూగర్భంలో ఒక భారీ అద్భుతం అయితే దాగి ఉంది. భూగర్భంలోని ఈ నగరంలో ఒకేసారి 20,000 మంది సంచరించవచ్చు. ఎలన్ గుబు అనే ఈ ప్రాచీన నగరం భూమికి 85 మీటర్ల అడుగున నిక్షిప్తమై ఉంది. ఇందులో 18 అంతస్తుల్లో సొరంగాలు ఉన్నాయి. ప్రపంచంలోనే భూగర్భంలో ఉన్న అతిపెద్ద నగరంగా ప్రసిద్ధి చెందింది. ఈ నగరంలో కొన్ని వేల ఏళ్ల పాటు జనజీవనం కొనసాగింది. ఈ ప్రాంతం ఫ్రిజియన్ల నుంచి పెర్షియన్లు, బైజాంటియన్ యుగంలో క్రైస్తవుల వరకు చాలా చేతులు మారుతూ వచ్చింది. చివరకు 1920లో గ్రీసు దేశానికి తుర్కియాకి మధ్య జరిగిన యుద్ధంలో కపడోషియా గ్రీకులు ఓడిపోవడంతో వారంతా మూకుమ్మడిగా ఈ నగరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఈ భూగర్భంలో ఉన్న గదులు కొన్ని వందల మైళ్ళ విస్తీర్ణంలో పరుచుకుని ఉంటాయి. ఇదే ప్రాంతంలో కనిపెట్టిన 200కు పైగా చిన్న చిన్న భూగర్భ నగరాలు ఈ సొరంగంతో అనుసంధానమై ఉంటాయి. ఈ నిర్మాణం పెద్ద భూగర్భ నెట్వర్క్ సృష్టించిందని అంటారు. ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని డెరిన్ కుయు అని పిలుస్తున్నారు. ఈ డెరిన్ కుయును 1963లో ఒక స్థానికుడు కనిపెట్టాడు. ఆయన పెంపుడు కోళ్లు ప్రతిరోజు కనిపించకుండా మాయమవుతూ ఉండడం, వాటిని వెతకడం ఈ భూగర్భ నగరాన్ని కనిపెట్టేందుకు దారితీసింది. ఆయన ఇంటిని నిర్మించుకుంటున్న సమయంలో ఏర్పాటు చేసిన ఒక ఖాళీ ప్రదేశం నుంచి ఆయన కోళ్లు రోజూ మాయమైపోతూ ఉండేవి. అయితే అవి తిరిగి కనిపించేవి కావు. ఆయన ఈ విషయాన్ని నిశితంగా పరిశీలించి భూమిని తవ్వి చూడగా భూమి లోపలకు వెళ్లేందుకు ఒక చీకటి మార్గం కనిపించింది. ఆ తర్వాత మరో 600 ఇళ్ల లోపల నుంచి డెరిన్ కుయు నగరానికి ప్రవేశ ద్వారాలు దొరికాయి. ఈ ప్రవేశ మార్గాలను తవ్వకాలలో భూగర్భంలో దాగిన నివాసాలు, ఆహార నిల్వలు, పశువుల శాలలు, పాఠశాలలు, మద్యం దుకాణాలు, ఆఖరికి ఒక ప్రార్థనా మందిరం కూడా కనిపించాయి. ఈ నగరం నిర్మాణం ఎప్పుడు జరిగిందనే విషయం ఖచ్చితంగా తెలియదు. క్రీస్తుపూర్వం 370 సంవత్సరంలో ఎథెన్స్కు చెందిన సెనోఫోన్ రచించిన ఆనాబాసిస్ గ్రంథంలో ఈ నగరం ప్రస్తావన కనిపిస్తుంది. ఈ పుస్తకంలో ఆయన కప్పడోషియా చుట్టుపక్కల భూగర్భంలో నివసిస్తున్న అనటోలియన్ల గురించి రాశారు. ఈ భూగర్భ నగర నిర్మాణానికి హిటైట్లు నాంది పలికి ఉంటారని భావిస్తారు. వీళ్ళు క్రీస్తుపూర్వం 1200 సంవత్సరంలో ఫ్రిజియాన్ల నుంచి దాడికి గురైనప్పుడు ఈ ప్రాంతాన్ని తవ్వడం మొదలుపెట్టి ఉంటారని మెడిటేరియన్ సొరంగాల అంశంలో నిపుణులు అయిన ఏ బెట్టిని ఒక వ్యాసంలో రాశారు. ఆయన సిద్ధాంతాన్ని బలపరుస్తూ ఈ సొరంగాల్లో హిటైట్లకు చెందిన కొన్ని కళారూపాలు లభించాయి. ఈ నగరంలో ఎక్కువ భాగాన్ని ఫ్రిజియాన్లు నిర్మించి ఉండవచ్చు. వీళ్ళు ఇనుము యుగంలో అత్యంత నైపుణ్యం ఉన్న ఆర్కిటెక్ట్లు. విస్తృతమైన భూగర్భ సౌకర్యాలను నిర్మించే సాధనాలు వీరి దగ్గర మాత్రమే ఉండేవి. పశ్చిమ అనటోలియా ప్రాంతంలో రాతి నిర్మాణాలపై భవనాలను రూపొందించి అద్భుతమైన రాతి ద్వారాలను నిర్మించే నైపుణ్యం వీరికి ఉంది. వీరి రాజ్యం డెరిన్ కుయుతో పాటు పశ్చిమ మధ్య అనటోలియా అంతా విస్తరించి ఉండేది. మొదట్లో డెరిన్ కుయులో వస్తువులను భద్రపరచడానికి వాడేవారు. కానీ ప్రధానంగా ఇది విదేశీ ఆక్రమణదారుల నుంచి రక్షించుకోవడానికి తాత్కాలిక స్థావరంగా ఉపయోగించబడింది. కపడోషియాలో కొన్ని దశాబ్దాలుగా బలమైన రాజ్యవంశాల ఆధీనంలో ఉండేవి. క్రైస్తవ మతానికి చెందిన బైజాంటైన్ రాజ్యంపై ఇస్లామిక్ దాడులు మొదలైన 7వ శతాబ్దంలో ఈ భూగర్భ ఆవాసాలను పూర్తిగా వినియోగించుకున్నారు. ఈ ప్రాంతంలో ఫ్రిజియాన్లు, పర్షియన్లు, సెల్జాకులు పాలించి ఈ భూగర్భ నగరాన్ని విస్తరించారు. కానీ బైజాంటైన్ పాలనలో డెరిన్ కుయు జనాభా పెరిగి భూగర్భంలో సుమారు 20,000 మంది నివాసం ఉండగలిగే స్థాయికి చేరింది. ఈ భూగర్భ నగరాన్ని 200 రూపాయలు చెల్లించి చూడవచ్చు. తేమతో నిండిపోయి ఇరుకుగా ఉన్న సొరంగాలు, కొన్ని దశాబ్దాల పాటు కాకడాల మంటతో నల్లగా మారిన గోడలను చూడగానే లోపల ఇరుక్కుపోయిన మనకు కాస్త భయం వేస్తుంది. ఇరుకుగా ఉన్న ప్రవేశ ద్వారాలలోంచి లోపలకు వెళ్ళడం కాస్త కష్టంగా ఉంటుంది. దీపాల వెలుగులో ఉన్న అరటన్ను బరువున్న గుండ్రని రాళ్ళు సొరంగం లోపల ఉన్న 18 అంతస్తులకు మధ్య తలుపుల్లా అమర్చి ఉంటాయి. వాటిని లోపల నుంచి మాత్రమే కదల్చగలరు. బయట నుంచి దాడి చేసే వారిని సులభంగా కనిపెట్టేందుకు వీలుగా ఈ రాళ్ల మధ్యలో రంధ్రాలు ఏర్పాటు చేశారు. అయితే భూగర్భంలో నివాసం ఉండడం చాలా కష్టంగా ఉండేది. ఇక్కడుండే మనుషులు కాలకృత్యాల కోసం సీలు చేసిన మట్టి జాడీలు ఉపయోగించేవారు. కాగడాల వెలుగులోనే కాలం గడుపుతూ ఎవరైనా చనిపోతే మృతదేహాలను ఒక నిర్ణీత ప్రదేశంలో ఖననం చేసేవారు.
ఈ భూగర్భ నగరంలో నిర్మించిన ప్రతి అంతస్తుకు ప్రత్యేకమైన పని కోసం ఉపయోగించేవారు. పాడి పశువులను భూమి ఉపరితలానికి దగ్గరగా ఉండే పశువుల శాలల్లో కట్టేసేవారు. నగరం లోపల నివాస స్థలాలు, సెల్లార్లు, పాఠశాలలు, సమావేశ ప్రాంగణాలు ఉన్నాయి. ఈ భూగర్భ నగరంలో ఇక్కడ ఏర్పాటు చేసిన వెంటిలేషన్ విధానం, నీటి సరఫరా కోసం ఏర్పాటు చేసిన మంచినీటి బావి ఆశ్చర్యం కలిగించే విషయాలు. ఈ రెండింటి చుట్టూ డెరిన్ క్యూ నిర్మాణం కేంద్రీకృతం అయి ఉండవచ్చని భావిస్తారు. ఇక్కడున్న 50కి పైగా వెంటిలేషన్ షాఫ్ట్లు భూగర్భ నగరం అంతా గాలి సమానంగా వీచేటట్లు సహాయపడుతుంది. ఇందులో బావిని 55 మీటర్ల లోతులో తవ్వారు. 445 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ నగరం అనటోలియన్ భాగంలో ఉన్న 200 నగరాల్లో కల్లా అతిపెద్దది. ఈ నగరానికి చేరేందుకు 9 కిలోమీటర్ల మేర విస్తరించిన 600కు పైగా సొరంగ మార్గాలున్నాయి. భూగర్భం నుంచి బయటకు వచ్చేందుకు అత్యవసర మార్గాలు కూడా ఉన్నాయి. అయితే కపడేషియా భూగర్భ రహస్యాలను ఇంకా పూర్తిగా బయటకు రాలేదు. డెరిన్ క్యూ నగరాన్ని కపడేషియన్ గ్రీకులు వదిలిపెట్టి వెళ్లడంతో ఇది 1923లో కనుమరుగైంది. ఈ నగర నిర్మాణం జరిగి 2000 ఏళ్ల తరువాత 1923లో దాన్ని విడిచిపెట్టారు. కొన్ని అల్లరి కోడి పిల్లలు ఈ భూగర్భ నగరాన్ని వెలుగులోకి తీసుకురావడంతో ఒక చారిత్రక వైభవం ఆధునిక ప్రపంచానికి పరిచయమైంది. ఫ్రెండ్స్, ఇంతటితో ఇదే మన వీడియో ముగుస్తుంది. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడే నేను చేసే వీడియోలు నోటిఫికేషన్లు చూపిస్తాయి. లవ్ యూ ఆల్.